టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఒక వ్యక్తి ఎప్పుడు ఎదగలడు? మనం ఉండాల్సింది ఇంట్లోనే కాదు, ముందు చెప్పండి, దేవుని చేతిలో ఉండాల్సినది. ఆ పరిస్థితుల్లోనే కాదు, నువ్వు కంపెనీలో ఉంటావో, స్టడీస్లో ఉంటావో, సంసారం చేస్తూ ఇంట్లో ఉంటావో, నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు, కానీ నువ్వు ఏ వర్క్లో ఉన్నా ఒక సన్నటి తేగంట తెలుసా, ఆయన చేతిలో. నువ్వు ఆయన చేతిలో ఉంటే నువ్వు ఎక్కడున్నా, అది ఉద్యోగమైనా ఏదైనా ఎక్కడున్నా, నీ లైఫ్లో సక్సెస్ అంటే ఏంటో చూస్తావు. చాలామంది అంటారు, అసలు ఈ ఉద్యోగం ఉండిపోయింది కానీ నాకు ఆ ఉద్యోగం ఉంచుతుంటే కథ వేరేలా ఉంది అంటారు. నువ్వు అందులో ఒకటి ఎరగదీయలేదు కానీ ఇంకో దాంట్లో ఎరగదీస్తాడట. చాలామంది ఏమంటారంటే, ఇదిగో నేను ఇలా ఉండడానికి కారణం మా ఊరేనండి అంటారు. ఎవరు అన్నారు మంచి మాట, నేను ఎదగపోవడానికి కారణం మా ఇల్లండి, నేను ఎదగపోవడానికి కారణం మా ఊరండి, నేను సరిగ్గా జీవితంలో విజయాలు సాధించకపోవడానికి కారణం నా సర్కిల్ అండి, నా స్టడీస్ అని ఎవడైతే సోది వంకర మాటలు చెప్తున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది నీ ఊరిని బట్టో, నీ ఇంటిని బట్టో, నీ ఇంట్లో వాళ్ళని బట్టి ఉండదు, నిన్ను బట్టి ఉంటుంది. గుర్తుపెట్టుకో, నిన్ను బట్టి అంటే నీలో ఆ దమ్ముంటే, నీలో ఆ కమిట్మెంట్ ఉంటే, నీలో ఆ దేవునితో పెనుగులాడే కసి ఉంటే ఏ ఊర్లో ఉన్న సక్సెస్ అవుతావు. మా ఊర్లో ఉన్నందుకే నేను ఎదగలేకపోయాను. ఒకవేళ నువ్వు నేనంటే, ఆయన గోతులు ఉన్నాడు, సక్సెస్ అయ్యాడా లేదు చెప్పండి. ఫలానా కుటుంబంలో ఉండడం వల్లే నేను విజయాన్ని సాధించలేకపోయానంటే, యోసేపు ఇంట్లో ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు చెప్పండి నాకు? ఒక్కరు లేరు తినమైన వాళ్ళు. సక్సెస్ అయ్యారు. మీరు జీవితంలో మీరు ఏదైనా చూడండి, జీవితంలో ఎదగడానికి కారణాలు ఎవరెవరో కాదు, ఇల్లు కాదు, వాకిలు కాదు, మనుషులు కాదు, వాళ్ళకు కాదు, వీళ్ళకి కాదు. నువ్వు టాప్ పొజిషన్లో ఉండాలి అంటే ముందు నువ్వు దేవుని చేతుల్లో ఉండాలి. జైల్లో ఉన్నా సూపర్ హీరో అవుతావు, సమాజంలో ఉన్నా ప్రత్యేకంగా ఉంటావు, ఎక్కడున్నా నీ తోటి విద్యార్థులకైనా నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. దేవునికి దగ్గరగా ఉన్నవాడు ఎప్పటికైనా విజయాలు వాడు పరంపర అవుతుంది. గుర్తుపెట్టుకో. మరో మాట చెప్తున్నాను, అతని విజయానికి కారణాలు మరి 2 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా ఉండేది ఒకటైతే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? తన పరిశుద్ధమైన జీవితాన్ని, అంటే దేవునికి దగ్గరగా ఉంటాడు, పరిశుద్ధ జీవితం కలిగి ఉంటాడు. మరో మాట చెప్పాలంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా ఒకలాగా ఉంటాడు. యోసేపు సెమినార్కి వచ్చాడు అనుకోండి, ఆయన ఇక్కడికే కనుక వచ్చుంటే సెమినార్లో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పండి అంతే జాగ్రత్తగా ఉంటాడు. అందుకేనండి ఆ కుర్రోడు అంత బాగా ఎదగలిగాడు. ఎవడో ఊరికే ఎదగడు, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను బాగానే ఉంటానండి, నాకు అంతా బాగుందండి, నాకు వెనకాల ఎంకరేజ్మెంట్ లేదంటే, ఎంకరేజ్మెంట్ తీని మరి కొడిసిమంటావు. వెనకాల ఏం కావాలి నీకు? ఎంకరేజ్మెంట్ వెనకాల ఎంకరేజ్మెంట్ కాదు, నీ వెనక ఆయన అదృశ్యాస్తం ఉందో లేదో చూసుకో, ఎదుగుతావు లైఫ్. ఆయన అదృశ్యాస్తం పనిచేస్తుందో లేదో చూసుకో, ఖచ్చితంగా ఎదుగుతావు. చేసే పనిని ఇష్టపడి చెయ్యి, చేసే పనిని లోపం లేకుండా చెయ్యి, చేసే పనిని ది బెస్ట్ అన్నట్టు చేయి. గుర్తుపెట్టుకో, వాడు చేశాడు నీ మంచి పని, వీడికి అప్పగించమని అన్ని అలా లూజు పనులు చేస్తాడు అనుకోకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఎవడండి ఈ బాధ్యతలు ఎక్కడ చేసిందని కానీ, అదిగో ఆ బాత్రూమ్కి అడిగేది ఆడికి అప్పచెప్పాడు, ఆడే వరమాల పనులు అని చేసేది ఆడేనండి అనుకో. యోసేపు ఏదైనా సిగ్గు లేకుండా పోతిపరింట్లో ప్లేట్లు చేస్తాడు, పోతిపరింట్లో లెక్కలు కడతాడు, పోతిపరింట్లో వాళ్ళ బట్టలకి ఇస్త్రీలు చేస్తాడు. ఒక్క పని కాదండి, ఆ కుర్రోడు ఏ పని అయినా చేస్తాడు. మనం ఏ పనులు చేస్తాం చెప్పనా? కనబడే పనులు చేస్తాం. ఏది కింద బరకాలేసే పని కన్నా ఏదికి మీద వాటర్ బాటిల్ ఇచ్చే పని మనకు బాగా ఇష్టం. ఎందుకంటే ఏదికి మీద బాటిల్ ఎత్తే అందరికి కనబడతాం. అలానే మంచిగా ఇవ్వడం కానీ మానేస్తారు. ఉదాహరణ చెప్తున్నాను, నేను కనబడే పనులు బాగా చేస్తాం. స్పీకర్స్ ఉంటే ఒకలా పని చేస్తాం, స్పీకర్స్ లేకపోతే ఒకలా పని చేస్తాం.
అడిగేవాడుంటే ఒకలా పనిచేస్తాం, అడగని వారు ఎవరో లేకపోతే, అడిగేవారు కనబడకపోతే ఒకలా పనిచేస్తాం. నీకన్నా ఎవడన్నా బాగా పనిచేసేస్తే ఒకలా పనిచేస్తాం. నీ ఫేమ్ ఎవరికన్నా వచ్చేస్తుందంటే మరోలాగా పనిచేస్తాం. నేను అందుకే చెప్తున్నానండి, లైఫ్లో మనం ఎదగపోవడానికి కారణం ఎవ్వరు కాదు, చెప్పండి, మనకు మనమే కారణం. దేవుడు కొన్ని దాసుంచుతాడండి ప్రతి ఒక్కరి లైఫ్కి, గుప్పుడులో పెట్టుకుని ఎన్నో దాసుంచుతాడు, ఇవి ఇద్దాం ఒక రోజు అని. కానీ ఆయన ఇద్దాం అనుకున్న టయానికి నమ్మకత్వాన్ని ఉంచుని చూశారు. ఆ ఇవ్వాలనుకున్నావు కూడా వీడు ఇందులోనే నమ్మకంగా ఉండలేకపోతున్నాడు, వీడికి ఇచ్చిన నమ్మకంగా ఉండలేడని గుప్పలు బిగించి తీసేసుకుంటాడు. ఎవడు యోసేపుకి ఎన్నో దాసుంచాడు. ఆ అబ్బాయి ఎక్కడున్నా చక్కగా ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, వంకలు పెట్టకండి. మా ఊర్లో పుట్టడం వల్ల ఎలా ఉండిపోయాను, మా ఇంట్లో పుట్టడం వల్ల ఎలా ఉండిపోయాను, పలానా కులంలో పుట్టడం వల్ల ఎలా ఉండిపోయాను, నేను ఈవిడిని చేసుకోవడం వల్ల ఎలా అయిపోయాను, లేదా ఇతరుని చేసుకోవడం వల్ల ఎలాగ అయిపోయాను, నా జీవితం ఈ సంఘంలో ఉండడం వల్ల ఎలా అయిపోయాను, నా పరిస్థితి ఈ స్నేహితులు ఉండడం వల్ల, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరి కారణం కాదండి. నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు దేవుని దగ్గరకు ఉండు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగైపోతావు. నీ చుట్టూ చీకట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వే వెలిగించే దీపం అయిపోతావు. తన జీవితంలో అంత బాగా వెలుగు రావడానికి కారణం దేవుడితో ఉన్నాడు. మరో మాట చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాల వరకు ఈయనకి సక్సెస్ రాలేదు తెలుసా? 30 సంవత్సరాలు రాలేదండి. 30 సంవత్సరాలు. ఆయన డ్రీమ్ 30 ఏళ్ళు నడిచిందంటే ఎంతో ఓపికగా ఉండి ఉంటాడండి. యోసేపుకి ముందు యోసేపు తర్వాత మోసేకు కూడా తన దేవుడు తను పిలుస్తున్నాడు, అనేకులకు నాయకుడిగా ఉండాలని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని మోసే అనుకుంటున్న టైంలో మోసే కళ నెరవేరడానికి 80 ఏళ్ళు దాటేస్తుంది. మనం వెళ్ళటం చెప్పిన రాత్రికి రాత్రే చెప్పండి 1 నైట్ స్టార్ లైఫ్ వాళ్ళ